పీపీపీకి ప్రైవేటైజేషన్‌కి అర్థం ఏంటో కూడా వైసీపీ వాళ్ళకి తెలియటం లేదు. ప్రైవేటైజేషన్ అంటే ఏంటో బెంగుళూరులో ఉన్న జగన్‌ని అడగండి. ప్రైవేటైజేషన్ గురించి జగన్‌కి తెలిసినట్లు ఎవరికీ తెలీదు. గంగవరం పోర్ట్ ఎలా ప్రైవేట్‌కి అప్పచెప్పారో, కోఆపరేటివ్ మిల్క్ ఫ్యాక్టరీలను ఎలా ప్రైవేట్ పరం చేశారో అడిగి తెలుసుకోండి. అప్పుడు పీపీపీ అంటే ఏంటో తెలుస్తుంది. ప్రతిపక్షంగా ఉన్న వాళ్ళందరూ చాలా విషయాలు, చాలా అవాస్తవాలు మాట్లాడారు అధ్యక్ష. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఏదైతే తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు గారి హయాంలో కానీ, చంద్రబాబు నాయుడు గారి హయాంలో కానీ 25 పైన 25 పైన కాలేజెస్, మెడికల్ కాలేజెస్ తీసుకొచ్చిన మాట వాస్తవం. మీకు కావాలంటే ఈ నోట్ కూడా పంపిస్తాం అధ్యక్ష. తర్వాత మీకు ప్రైవేటైజేషన్ మీద ఎందుకంత మోజు అని మాట్లాడుతూ ఉన్నారు. అసలు ఎవరు చేస్తున్నారు ప్రైవేటైజేషన్ అనేది ఇది ప్రైవేటైజేషన్ కాదు, ఇది పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ పీపీపీ మోడల్ అని చెప్తా ఉన్నాం అధ్యక్ష. ప్రైవేటైజేషన్ చేయటం అంటే ఏంటో జగన్మోహన్ రెడ్డి గారిని కనుక్కోమని చెప్తాను అధ్యక్ష. గంగవరం పోర్టుని ఏ రకంగా ప్రైవేటైజేషన్ చేశారో, కోఆపరేటివ్ మిల్క్ ఫ్యాక్టరీని ఏ రకంగా ప్రైవేటైజేషన్ చేశారో, ప్రైవేటైజేషన్ చెయ్యాలి అంటే ఏ రకంగా వ్యవహరించాలో జగన్మోహన్ రెడ్డి గారిని అడిగి మాత్రమే తెలుసుకోవాలి అధ్యక్ష. తర్వాత అధ్యక్ష, మూడో విషయం నేను ఒకటే చెప్తున్నా అధ్యక్ష. అసలు పీపీపీ మోడల్ అనేది ఒక డీటెయిల్ స్టడీ ఎల్ఓపి గారి దగ్గర నుంచి ఎవరైనా చేస్తే బాగుంటుంది అధ్యక్ష. ఈ పీపీపీ మోడల్ అనేది ఒక పార్టీకి సంబంధించిందో, ఒక వ్యక్తికి సంబంధించిందో కాదు అధ్యక్ష. కొన్ని దశాబ్దాలుగా భారతదేశంలో అభివృద్ధి కోసం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం, సర్వీసెస్ కోసం ఈ పీపీపీ మోడల్ ని అందరూ కూడా ఆహ్వానిస్తున్నారు అధ్యక్ష. మీరు రైల్వేస్ తీసుకోండి, ఎయిర్పోర్ట్లు తీసుకోండి, అదే విధంగా నేషనల్ హైవేస్ తీసుకోండి, గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్లు తీసుకోండి, ఏది తీసుకున్నా కూడా